రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది. మరి రంజాన్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది హలీం. నేనైతే ఈ సీజన్లో నా ఫస్ట్ హలీం టేస్ట్ చేయడానికి కాకినాడలో ఉన్న కోహినూర్ హైదరాబాద్ హలీం పాయింట్కి అయితే వెళ్ళాను. ఇప్పటి వరకు నేను తిన్న హలీమ్స్లో ద బెస్ట్ టేస్టియస్ట్ హలీం ఇది. మరి ఇంత టేస్టీగా ఉన్న హలీంని నేను ఒక్కదాన్ని తినేసి ఊరుకుంటే సరిపోతుందా? మీ అందరికీ కూడా ఈ హలీం పాయింట్ని పరిచయం చేయాలి కదా. ఫస్ట్గా అయితే హాఫ్ ప్లేట్ మటన్ హలీం తీసుకున్నాను. ఆ మటన్ హలీంలో మటన్ బోన్ సూప్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ పెట్టి గార్నిష్ చేసి ఇచ్చారండి. ఫస్ట్ బైట్లోనే సూపర్ టేస్టీగా అనిపించింది. చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను తిన్న హలీమ్స్లో ద బెస్ట్ టేస్టియస్ట్ ఎవర్ హలీం అనమాట ఇది. అంత నచ్చింది నాకు టేస్ట్ అయితే. వీళ్ళ దగ్గర మటన్ చికెన్ హలీమ్సే కాదు, మటన్ బిర్యానీ కూడా ఉంటుందంట, కానీ మేము వెళ్ళిన రోజు లేదు. మటన్ హలీం లాగించేసి హాఫ్ ప్లేట్ చికెన్ హలీం కూడా తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం చికెన్ హలీం అయితే టేస్ట్ చేస్తాను. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. మరి ఇంత టేస్టీగా హాట్గా హలీం తిన్న తర్వాత ఒక మంచి ముస్లిం స్వీట్తో ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వీళ్ళ దగ్గర కద్దుకా కీర్ కూడా దొరుకుతుంది. టేస్ట్ అయితే యమ్మీ ఉంది, చల్లగా. ఇది కూడా ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు లేట్, మొబైల్ పట్టుకుని బెస్ట్ హలీం కాకినాడలో ఎక్కడ దొరుకుతుందో అని సెర్చ్ చేయకుండా నేను చెప్పిన హలీం పాయింట్కి అయితే వచ్చేయండి. ఇక్కడ కాస్ట్లు అయితే చికెన్ హలీం హాఫ్ వచ్చేసి 120, ఫుల్ అయితే 180. మటన్ హలీం హాఫ్ వచ్చేసి 200, ఫుల్ అయితే 380. కాకినాడలో ఈ హలీం పాయింట్ అడ్రస్ వచ్చేసి బాన్గుడి జంక్షన్ లో మహేంద్ర మిఠాయి వాళ్ళ బ్యాక్ సైడ్ కి అయితే వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చి ఇక్కడ హలీం టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. బాయ్.